మహాన్యూస్ పై బీఆర్ఎస్ దాడి, 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 మహాన్యూస్ పై బీఆర్ఎస్. మహాన్యూస్ పై జరిగినటువంటి దాడి, ఈ దాడిని ఒక్కసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశాలని, సిట్టు జరుపుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలని మహాన్యూస్ బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో మహాన్యూస్ ను గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక 15 నుంచి 20 మంది గోండాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా చెప్పబడుతూ మహాన్యూస్ ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాడ్లతో అత్యంత క్రూరంగా, అత్యంత హేయంగా, అత్యంత నీచంగా మహిళలని కూడా లేకుండా, మహిళా జర్నలిస్టులని కూడా లేకుండా, మహిళా సిబ్బందిని కూడా లేకుండా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళను కూడా చంపేటువంటి ప్రయత్నానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కొంతమంది పూనుకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి చర్య లేక ఈ చర్య కేటీఆర్ గారి చర్య ఎవరిది అనేటువంటిది ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏంటండి ఇంతలావు రాడ్లు, ఇంతలావు కర్రల, ఇదే దాడి? ఒక్కసారి ఈ రాళ్లు గనక వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారణాయుధాలతోటి ఎటువంటి దాడి జరిగిందనేటువంటిది చూస్తే ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఫోన్ ట్యాపింగ్ సిట్టు విచారణ చేస్తుందా లేదా, ఎంత మందిని పిలుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాస్తవాలని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రాయితో చంపేస్తారా మీడియాని? ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? మీరు సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు విన్నారా లేదా? ఇప్పటి వరకు గళాన్ని వినిపిస్తూ వచ్చాం. ఇక నుంచి మరింతగా ప్రశ్నిస్తాం, వాస్తవాలను బయట పెడతాం, ప్రపంచానికి తెలియజేస్తాం. భారతదేశంలోనే అత్యంత నీచమైనటువంటి, హేయమైనటువంటి చర్య రాజకీయ నాయకులవి, జర్నలిస్టులవి, మీడియా అధిపతులవి, వ్యాపారవేత్తలవి, సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి? ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి? ఫోన్లు ట్యాప్ చేసిన ప్రశ్నిస్తే మీడియాగా బాధ్యత లేదా? ప్రశ్నిస్తే ఎలాగానా? ఇదే కార్లు ధ్వంసం చేయటం, ఈ రకంగానా? ఇదా ఏమైపోవాలి? ఖచ్చితంగా మరి దీనికి సంబంధించి ఆఫీసులో ఉన్నటువంటి పైన అద్దాలన్నీ పగలగొట్టారు, ఆఫీసులో ఉన్నటువంటి మహిళా సభ్యుల మీద దాడి చేశారు, ఆఫీసు లోపల కూడా ఆ విధంగా. ఒక్కసారి చూస్తే నిజంగా అసలు ఇది ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలనుకున్నారు? భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలవరించాలనుకుంటున్నారా? భయపెట్టి మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా? భయపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారి మనం చూస్తే ఆ విజువల్స్ లో మనం చూస్తే ఏ రకంగా పగలగొట్టారో చూడండి, ఏ రకంగా ధ్వంసం చేశారో చూడండి. నిజంగా ఇప్పటికైనా సరే ఇది గనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి గనక బాధ్యతతో చేయించుంటే వారు క్షమాపణ చెప్పాలి. లేదు అనంటే వారు మాకు సంబంధం లేదు ఈ సంఘటనకు అని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు, భద్రత లేదని చెప్పని మరి మా ఆరు మాట్లాడారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు? మిగిలినటువంటి అన్ని ప్రశ్నిస్తున్నాయి. అంటే మహాన్యూస్ పూర్తిగా ఉన్నటువంటి వాస్తవాలను బయట పెడుతుంది కాబట్టి మీరు దాడికి ఉపక్రమిస్తారా? ఇదేనా చర్య? ఇదేనా న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సభ్యులుగా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు, కేటీఆర్ గారి పేరు ఉదహరించారు, మీరు మా సార్ పేరు మాట్లాడతారని మాట్లాడారు. ఆ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. వచ్చినటువంటి వాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళ నిరసనని, వాళ్ళ ప్రొటెస్ట్ ఏదైనా ఉంటే నేను స్వాగతిస్తాను. ఇది మా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ. వాళ్ళు డిబేట్కి వస్తారా? రమ్మనండి. 100 మంది వస్తారా? డిబేట్లో నేను కూర్చోబెడతా, వాళ్ళ వర్షన్ వినిపిస్తా. అది మీడియా. అంతేగాని వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు. 100 మార్గాలు ఉన్నాయి.
అంటే ఇంతింతలావు రాళ్ళు, ఇంతింతలావు రాడ్లు ఈ విధంగా వచ్చి పడిపోయి ఆఫీసు మీద కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటిది? ఎందుకు అంటే మీకు అధికారంలో మీరు చేసినటువంటి తప్పులు ఈరోజు బయటపడుతూ ఉంటే వాటిని ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన ఉద్యమ కార్యాచరణకు ముందుకు వెళతాము. ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము. మరి దీనిపైన ఇంత జరిగితే కూడా, ఇంత జరిగిన తరువాత దీని మీద ప్రజాస్వామ్యంగా ఎలా ముందుకు వెళ్ళాలనే కార్యాచరణ కూడా ముందుకు వెళ్తున్నాం. ఐసి గారు, మా మీద దాడి, మా ఎంప్లాయీస్ మీద దాడి తీసుకురండి. ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళి ఆఫీసు లోపల డోర్లు పగలగొట్టుకొని పైకి వెళ్ళి పైన ధ్వంసం చేయటం ఏంటండి? ఆఫీసులో ఎంప్లాయీస్ కొట్టడం ఏంటండి? సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ బలగొట్టడం ఏంటి? ఇంత పెద్ద గ్లాసులుంటే ఆ గ్లాసులను పొగలగడితే, ఆ గ్లాసులను ధ్వంసం చేస్తే అయ్యో తగిలినటువంటి దెబ్బలు ఇదిగో అజిత్ గారి మీద ఇటువైపు నుంచి పొడుస్తారంట. రాటు తీసుకొని పొరవటం ఏంటండి? అజిత్ గారు చెప్పండి ఏం జరిగిందో. ఇదిగో ఇది ఏంటిది? అజిత్ గారు ఏం జరిగింది? ఖచ్చితంగా ఇది దాడి చేసి చంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. లేదు అంటే నిరసన తెలియజేయాలనుకుంటే ఈ రాళ్ళు, ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేయరు. నిరసన తెలియజేసుకోవచ్చు, ఇక్కడ తెలియజేసుకోండి. 100 మంది రండి, 1000 మంది రండి, నేను వచ్చి కూర్చుంటా. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి, మా న్యూస్ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మీ వర్షం చెప్పకుండా, మీ అభిప్రాయం చెప్పకుండా దాడి చేశారంటేనే మీ యొక్క పిరికి పొంద చర్య ఏమిటనేటువంటిది కూడా అర్థమవుతుందనేది గమనించాల్సినటువంటి అంశం. ప్రజలు మాకు అండగా ఉన్నారు, ప్రజలు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజల మద్దతుతో, ప్రజల ఆలోచనతో, ప్రజల సహకారంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ అరాచకం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం మా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. చాలా దాదాపు ఒక 30-40 మంది నేరుగా అంటే వరుసగా రాళ్లు తీసుకొని ధ్వంసం చేసుకుంటానే పైకొచ్చారు. పైకొచ్చిన సందర్భంగా ఇంత జరుగుతున్నా మేము ఒక పక్క డోర్ పట్టుకొని తమ్ముళ్ళు రండి చర్చించుకుందాము, ఎస్ మీరేమన్నా గాయపడి ఉంటే, మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతిని ఉంటే మేము మాట్లాడతాము రండి అని మేము లోపలికి ఆహ్వానిస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని పొడవటమే. ఒక రకంగా అంటే మేము బతికి బయటపడ్డాము.